కలుపుతున్నా మా వారు. ఏం తింటున్నారు రాజిత? ఎట్లా రెడీ అయ్యి చూడండిరా నాయన. లేవండి, ఆ రోడ్డుకుంటేనే వచ్చినామా ఇప్పుడు మనం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి ప్యాకింగ్ చేసిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కదా. ఎట్లంటే వాళ్ళకు ఇట్లా లగేజ్ కొంచెం తక్కువ చూపిస్తారు. ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారా? అదేనండి, పులిహోర ప్యాకింగ్ చేస్తున్నాం మేము. అది బాక్సులు తీసుకెళ్ళకుండా ప్యాకింగ్ చేసుకొని వెళ్తున్నాం అన్నీ ఎవరిది వాళ్ళకు. అందుకనే అలా చెప్తున్నాను అనమాట. ఇక్కడ పులిహోరకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నా. నేను పూరీలు తాల్చేసిన, మా వదిన కాలుస్తుంది. ఇంకా అవన్నీ తీసి పెట్టా. ఇక్కడ పూరీలు అయితే చేస్తుంది కదా, ఎవరి కవర్ వాళ్ళకి ఇలా ప్యాకింగ్ చేసుకుందామని. ఇంతలో మా వారు వచ్చారు, పులిహోర కలుపుతున్నారు. పులిహోర కలుపుతున్నా మా వారు. లగేజ్ ఎక్కువ ఉండదు, పడేయొచ్చు తిన్న తర్వాత చూసారు కదా, ఈ ప్యాకింగ్ తెచ్చాము బిర్యానీ అది. అందులో ఎవరిది వాళ్ళకు ప్యాకింగ్ చేస్తున్నాము. మిగిలిన కవర్ ఎవరికన్నా ఇచ్చేయచ్చు, బాక్సుల్లో సందడి కూడా ఉండదు అనేసి ఇలా అయితే సిద్ధం చేసుకున్నాము. ఆడికి తలా 2 బ్యాగులు అవుతున్నాయి కాబట్టి ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నమాట. మేము తీసుకెళ్ళే దాంట్లో ఇంకేమైనా పడుతుంది కదా, ఈ కవర్ సంచిలో పెట్టుకుంటే పోయిందాడు తింటాం. నైట్ 5:45కి ట్రైన్ అనమాట మాకు ఈరోజు. ఇంకా గాబరాగా ఇవన్నీ సర్దేస్తున్నాం. 5:30 కల్లా ట్రైన్ దగ్గర ఉండాలి. ఇంకా మనం వెళ్ళి చెక్ చేసుకునే వరకు టైం పడుతుంది కదా, పిల్లల్ని ఎక్కించాలి, బ్యాగులు పెట్టుకోవాలంటే. ఇలా అయితే ఆటో మాట్లాడుకొని ఇంకా అందరం అయితే మాట్లాడుకుంటూ ఇంకా వెళ్తున్నాం ఆటోలో. ట్రైన్కి మాకి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏదో ఇంకా బండిలో కూర్చుని ఉంటే నన్ను కలిస్తే ఏదో ఒక జోకులు ఉంటాయి కదా, ఇవి అనుకుంటూ అయితే బయలుదేరినాము. హాయ్ చెప్పమంటే పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా పాప అయితే ఇక బయటికి వెళ్తే ప్రయాణం హ్యాపీ ఫీల్ అవుతుంది, కానీ తనని కంట్రోల్ చేయడమే చాలా కష్టం. ఇంకా నాకు ఉంటుంది తిప్పలు. ఇంకా మా వాడితో ఏంటి అని ఇంకా నా మొయినే గుర్రను చూస్తూ ఉంటారనమాట. ఇలాంటివన్నీ కామన్, కానీ ఎక్కడికి వెళ్ళినా పోవాల్సిందే కదా. ఇది అనుకోకుండా తిరుపతి ప్రయాణం అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ చాలా లేట్ అయింది. దానికి స్టేషన్లో కూర్చున్నాము. ఇంకా పిల్లలందరూ చూడండి అటు ఇటు చూస్తున్నారు. బ్యాగులు ఇన్ని ఘనమైనాయి. ఇక్కడ బ్యాగులు ఏమి అక్కడ, వీళ్ళేమి ఇక్కడ కూర్చున్నారు. ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారో ఏంటో. కొత్త ఫోన్ దావత్ లేదు, మిషన్ దావత్ లేదు, జాబుల దావత్ లేదు, మిషన్ ఫోను ఫోన్ ఇక జనరల్ అంటే ఇక్కడ ట్రైన్ అక్కడ వెళ్ళాలంట అవతల సైడ్. మా పాప ఆల్రెడీ పరిగెత్తుతుంది. ఇంకా నాతకి ఉంది, ఆమెతోటి కష్టం. ఆల్రెడీ పరిగెత్తారు, నేను ఇంకా వెలుచుకుంటూ వెళ్తున్నా. నేను 3 ఫ్యామిలీ ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అయినాం. ట్రైన్ కూడా వచ్చేసింది. భోగి అనేది ఎస్సీ అన్నట్టు, అది కంపార్ట్మెంట్. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. అసలు కొత్తగా కొత్త వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి అయితే జర్నీ చేశాను వేరే సైడు. తిరుపతి అయితే వెళ్ళలేదన్నమాట, లాంగ్ జర్నీ. ఫస్ట్ టైం వెళ్తున్నాను ట్రైన్లో. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం హడావిడిగా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా ట్రైన్ జర్నీ మొత్తానికి ఎలా ఉండబోతుందో చూడాలి తిరుపతి. ఎందుకంటే పడుకొని పోతామని మేము ఎప్పుడు కార్లో వెళ్ళే వాళ్ళము ఎక్కడికి వెళ్ళినా. ఈసారి నాకే ఎందుకో ట్రైన్లో వెళ్దామని మా వారిని అలా చేశాను. ఇంకా మొత్తానికి పడుకొని లేసాము. మార్నింగ్ 3:45కి రేణిగుంటలో ఆగింది. ఇంకా దిగాలన్నమాట, వచ్చేస్తుంది ప్లాట్ఫాము. అందుకనే అక్కడికి వెళ్ళాలి. దిగేసాము అక్కడ. ఇక్కడ అందరు పిల్లలు ఎత్తుకొని మబ్బుగా అందరు ముఖాలు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మాట్లాడుకున్న వాళ్ళు దిగినారు. ముఖాలు, బ్యాగులు, ఇంకా సంతలు పెట్టుకొని ఎడిగిపోవాలి. బాగుంది ఎక్కడన్నా
మా అక్క పోవాలి ఇంకా 3:45కి దిగాము రేణిగుంటలో. అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. దివ్య దర్శనం టికెట్స్ ఏమో దొరుకుతాయంట, చూడాలి. అక్కడికైతే వెళ్ళాము, చూద్దామని వెళ్ళాము. కానీ లైన్లో చాలామంది ఉన్నారు. 5:40 అలా 6కి అలా అయిపోయింది. ఇంకా టికెట్స్ దొరకలే, కింద పడ్డాము మొత్తానికి. ఇంకా అలా కింద పడితే మేము లేచి మళ్ళీ బయటకు వచ్చి కొండ ఎక్కుదాం లగేజ్ కౌంటర్లో ఇచ్చి అనుకొని ఇక్కడ వచ్చాము. ఇక్కడికి వెళ్తే ఈడ కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు వీకెండ్ కావడంతో. ఇంకా మొత్తానికి రూమ్ తీసుకుందాం, ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఎక్కుదాము అనేసి అనుకున్నాము. ఎక్కుదామని డిసైడ్ అయినాం అనమాట. ఇంకా అందుకే ఫ్రెష్ అప్ అయి కొంచెం తినేసి వద్దామనేసి రూమ్కి అయితే వచ్చినాం. రూమ్ తీసుకున్నాం, 3 బెడ్స్ రూమ్ తీసుకున్నామంట. 3 ఫ్యామిలీలు ఎక్కువ దగ్గర ఉండాలనేసి. రూమ్ అయితే బాగుంది కానీ రెంట్ బాగానే ఉంది. ఇంక ఇక్కడ ఏసీ ఇచ్చారు కానీ ఏసీ పని చేయట్లేదు. వాష్రూమ్ ఒకటే కదా, ఇంకా బయట కొద్దిగా కొలాస ఉన్నానికి బెటర్గానే అనిపించింది. 5వ ఫ్లోర్ అనమాట. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, వచ్చి అలసిపోయారు కదా, నిద్ర కూడా కొద్దిగానే పోయినాం కాబట్టి. వాష్రూమ్ ఇక్కడ ఉందన్నమాట. మొత్తానికి రెడీ అయినాక పిల్లలు చూడ ఎలా పడుకున్నారో అందరూ. ఒక్కతి వండుకుంది, వీళ్ళేమో ఆడుతున్నారు. వెళ్దామంటే రెడీ అయ్యి చూడండిరా నాయన. తిరుపతి చూసినట్టు అవుతుంది. రజిత లేవండి, ఇట్లా వండుకుర్రేంద్ర నాయన. కొండదు నీకు వచ్చి అన్నీ ఆ రోడ్డుకుంటేనే వచ్చినామా ఇప్పుడు మనం. వ్యూ చూడ ఎంత బాగుంది. అగో లేకుండి పోదాముండి, గట్లా ఏదైనా చూసి వద్దాముండి, లేకుంటే ఆ కొండ మీద కన్నా పంపండి. అందరికి నిద్ర వచ్చింది, నేను ఇట్లా వండి లేచిన, నువ్వు వండి లేచిన. పాండి ఇప్పుడు మనం తిరుపతిలో నిద్ర రాత్రి చేతు పాండి నడండి. అన్న వండి పోయేటట్లేరని వండిరంట. 11 అయింది పాండి. ఇప్పుడన్నా ఏదన్నా చూసాను వద్దాం, దర్శనం ఆడ తిరిగాను వద్దాం పాండి. లేవు నీ వల్లనే వండిరు ఇప్పుడు. దానికి అందరం లేపి రెడీ అయినాం కదా, ఇంకా కిందికి అయితే పోతున్నాము. ఇక వాళ్ళు పడుకున్నారు కాబట్టి లేపాను. అంటే రెడీ అయినాం, పడుకున్నారు, కొంచెం అలసిపోయారు కదా ట్రైన్ జర్నీ. ఇంకా 3:45 నుంచి బయట నడుచుకుంటూ వెళ్ళడం. ఇంకా మొత్తానికైతే కొండపైకి నడుద్దామనేసి, 7 కొండలు ఎక్కుదామనేసి డిసైడ్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము కిందికి. రూమ్ నుండి లిఫ్ట్లో వెళ్తున్నాము. మా పాప పడుకుంది, ఎత్తుకోవాలి. ఇంకా బయటికి వెళ్తే మా పాపతోటి అందరం నన్నన్న పడుతుంది, వాళ్ళ డాడీ నన్న పడుతుంది. వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళదన్నమాట. వీళ్ళందరూ బయట కొంతమంది వెళ్ళారు. మేము ఇలా తాళం వేసి మేము నెక్స్ట్ వెళ్తున్నాం అనమాట లిఫ్ట్లో కిందికి. బయటికి వెళ్ళి మళ్ళీ ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు వెహికల్ వెళ్ళడమే బెటర్. దూర ప్రయాణం అంటాం కానీ ఏడకి వెళ్ళినా చాలా వేస్ట్ ఖర్చు అయితే అయ్యింది. అయితే నెక్స్ట్ వీడియోలో వీలైతే చెప్తాను, ఇందులో వీలైనంత వరకు చెప్తాను, చూడండి స్కిప్ చేయకుండా. మొత్తానికి బయటికి వెళ్ళి మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఇంకా వచ్చాము. గోవింద గోవింద అనుకుంటూ అలసిపోయి అక్కడక్కడ కూర్చొని ఇంకా మోకాళ్ళ శిఖరం వరకు అయితే వచ్చాము. ఇక్కడ అరటికాయ పండుగ ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇంకా నేనైతే మోకాళ్ళ మీద ఒక 10-11 ఎక్కుదామని ట్రై చేశాను అనమాట. మొత్తం నడిచిపోయిన చేతులు కాళ్ళు, అసలు కొబ్బరికాయ కూడా వదలలేదు. చాలాసేపు తిప్పలు పడి కొట్టాను. ఇంకా అరటికాయ బిళ్ళ వెలిగించి చూడండి, ఇందులో వీడియోలో కనిపిస్తుంది, అసలు పగలనే చాలాసేపు తిప్పలు చేతులు ముట్టుకోవడానికి కూడా అసలు వాళ్ళకి ఉంది కొబ్బరికాయ, అందుకే పగలలే అనమాట. చుట్టూ జనాలు కూడా చాలాసేపు అయ్యిందనమాట. ఎలా ఎక్కుతున్నారు అసలు, మోకాళ్ళ పైన ఎక్కిన వాళ్ళకి దండేసి అన్నం పెట్టాలి. ఇంకా అదొకటి పసుపు కుంకుమ పెట్టే వాళ్ళకు కూడా. మేము ఇంకా ఇట్లా 11 మెట్ల వరకు అలా ఎక్కి మామూలుగా నడిచి వెళ్ళాము. ఇంకా 500 స్టెప్స్ ఉన్నాయి మోకాళ్ళ పర్వతం నుంచి. 505కే కాలినడక కౌంటే లేదు అసలుకి. మేమైతే కాలినడక కూడా కౌంట్ అవుతుంది అనుకున్నాము, చాలామందికి తెలిసి ఉంటుంది.
మా బాధ అయితే ఇలా అయిందనమాట. నెక్స్ట్ ఇంకా కొండపైన దర్శనం అయినాక కిందకైతే వచ్చి మళ్ళీ రూమ్ అయితే ఖాళీ చేసాము, కింద తీసుకున్న రూము. నెక్స్ట్ డే అనమాట. ఇంక ఇవన్నీ తిరిగేసి కింద అన్నీ చూద్దామనేసి రూమ్ అయితే ఖాళీ చేసి ఇంకా ఆటో మళ్ళీ మాట్లాడుకున్నాం. 3-4 టైమ్స్ ఆటోలే మాట్లాడుకొని మళ్ళీ పైనుంచి కిందికి రావడం, వేరే వెహికల్ మాట్లాడుకున్నాం, కారు, అలా 2-3 సార్లు ఇవన్నీ వేస్ట్ ఖర్చులు అయిందనుకో. ఒక్క జర్నీకి ఒక్కదానికే తక్కువ పడింది ట్రైన్ టికెట్. ఇక మొత్తానికి ఏం తింటున్నావు రాజిత? తింటున్నావు అక్క? ఏమండి మీరేం తింటారు? లాస్ట్ ఏం తింటున్నావు? అన్న మా చిన్న ఏం తింటున్నావు? సుష్టి ఏం తింటున్నావు? నువ్వేం తింటున్నావు అమ్మా? మమ్మీ అన్వి ఏం తింటున్నావు? మర్చిపోయినా జర ఊట చెప్పు. ఓకే వెజ్ రైస్ తింటున్నామని చెప్తున్నా. కాళహస్తి దర్శనం చేసుకొని వచ్చి అక్కడ భోజనం చేసాము. ఇంకా అక్కడ అన్నప్రసాదం దగ్గర చాలా పబ్లిక్ ఉండే, అందుకని రెస్టారెంట్కి వచ్చి తిన్నామన్నమాట. ఇంక ఇది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కింద. వీలైనన్ని కింద టెంపుల్స్ అయితే ఆటో మాట్లాడుకొని నైట్ బస్ ఎక్కే వరకు అన్నీ చూద్దామనేసి చూసామన్నమాట. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ వాటర్ సిస్టమ్ కూడా చాలా మంచిగా అనిపించింది. గుడి పెద్దగా ఉంది. ఇక్కడ ఒకటి ఇష్టం అంటే మా పాప కాసేపు మిస్ కూడా అయ్యింది, అందరిని గాబర పెట్టేసింది, తొందరగా ఉరికిందనమాట. కనిపించకుండా ఒక్క 2 నిమిషాలలోనే ఇంకొచ్చి ఎత్తుకొని తనని అయితే తీసుకొని వచ్చాము. ఇదొకటి టెంపుల్. ఇంకా గోవింద స్వామి టెంపుల్. ఇక్కడ కింద ఉన్న 4 టెంపుల్స్ అయితే దర్శించుకున్నాం మొత్తానికి. నా ఈ పూర్తి జర్నీలో వచ్చేసి తిరుపతి ప్రయాణం అనుకోకుండా టికెట్ అయితే బుక్ చేసి కూడా తాత్కాలిక వెళ్ళినందుకు కొంచెం టెన్షన్, చాలా ఇంక మొత్తానికి బస్ టికెట్లు తీసుకొని మళ్ళీ బస్ జర్నీలో ఉన్నామన్నమాట. అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్తేనే సడన్గా వెళ్ళి రాగలుగుతాం. ఏది ప్లాన్ లేకుండా అయితే ఇబ్బంది పడతాము. ఇది నా అభిప్రాయం. చాలామంది ఇలా వెళ్ళుంటే మాత్రం మీ ఒపీనియన్ చెప్పండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళైతే ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా అభిప్రాయం పూర్తిగా